డిడ్ యూ నో 70% మంది వర్క్ లైఫ్ బ్యాలెన్స్కు స్ట్రెస్గా ఫీల్ అవుతున్నారు. ఈ స్టాటిస్టిక్స్ చాలానే ఇంపార్టెన్స్ చూపిస్తుంది. మన బిజీ వరల్డ్లో వర్క్, ఈమెయిల్స్ మరియు ఫ్యామిలీ కమిట్మెంట్స్ని హ్యాండిల్ చేయడం చాలా కష్టం అవుతుంది. ఈరోజు ఈ బ్యాలెన్స్ మెయింటైన్ చేసుకోవడం ఎలా చాలా ఇంపార్టెంట్ అనేది డిస్కస్ చేద్దాం. హలో అందరికీ, నేను మీ హిమబిందు. నేను హ్యాపీగా ఉన్నాను. మీరు ఎలా ఉన్నారు? వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు మనం హోమ్ అండ్ బిజినెస్ లైఫ్ని ఎలా మేనేజ్ చేయాలో చూద్దాం. ఈ టాపిక్ చాలా మందికి రిలవెంట్ అవుతుంది, ఎస్పెషలీ పాండమిక్ తరువాత. వర్క్ అండ్ ఫ్యామిలీని జగ్గల్ చేయడం చాలా మందికి ఛాలెంజ్, కానీ ఈ బ్యాలెన్స్ మెయింటైన్ చేయడం వల్ల మెంటల్ హెల్త్, ప్రొడక్టివిటీ అండ్ రిలేషన్షిప్స్ ఇంప్రూవ్ అవుతాయి. సో లెట్స్ గెట్ స్టార్టెడ్. మన ఛాలెంజెస్ని డీప్గా చూద్దాం. చాలా మందికి వర్క్ రెస్పాన్సిబిలిటీస్ అండ్ పర్సనల్ కమిట్మెంట్స్ని మేనేజ్ చేయడంలో స్ట్రగుల్స్ ఉంటాయి. కామన్ ఇష్యూస్ ఏమిటంటే వర్క్ లోడ్ పెరగడం మరియు హోమ్లో వర్క్ రెస్పాన్సిబిలిటీస్ నుండి డిస్కనెక్ట్ అవ్వడం. ఫర్ ఎగ్జాంపుల్, మీరు ఉదయాన్నే నిద్ర లేవడానికి ఎలా ఫీల్ అవుతారు? ఈమెయిల్ చెక్ చేయాలని ఉంటుంది, కానీ ఫ్యామిలీ మీల్ టైంకి టైం ఇవ్వాలి. ఈ హ్యాబిట్ వల్ల స్లీప్ అండ్ పర్సనల్ టైంలో ప్రాబ్లమ్స్ వస్తాయి, అండ్ ఫ్యామిలీ టైంలో రిలాక్స్ అవ్వాలని అనిపిస్తుంది. వర్క్ రెస్పాన్సిబిలిటీస్ కూడా ప్రియారిటీగా తీసుకుందాం అని చాలా టైమ్స్ చూస్తాము. ఒక ఫ్యామిలీ అవుటింగ్ ప్లాన్ చేసినప్పుడు అర్జెంట్ వర్క్ కాల్స్ వల్ల ప్లాన్ చేంజ్ అవ్వచ్చు. ఈ జగ్లింగ్ ఫేస్ చేస్తూ గిల్ట్, యాంగ్జైటీ అండ్ యాంగర్ రావచ్చు. సింపుల్గా ఈ ఇష్యూస్ని అడ్రస్ చేయకపోతే వర్క్ పర్ఫార్మెన్స్ అండ్ పర్సనల్ రిలేషన్షిప్స్కి ఇంపాక్ట్ అవ్వచ్చు. ఇప్పుడు మనం బెటర్ బ్యాలెన్స్ ఎలా అచీవ్ చేయాలో చూద్దాం. ఫస్ట్ వన్, టాస్క్ని ప్రియారిటైజ్ చేయండి. ఈ షోవర్ మ్యాట్రిక్స్ లాగా టూల్స్ యూస్ చేసి టాస్క్ని అర్జెన్సీ మరియు ఇంపార్టెన్స్ బేసిస్ మీద కేటగరైజ్ చేయండి. ఈ టూల్ వల్ల ఇంపార్టెంట్ టాస్క్ని ఐడెంటిఫై చేసి ఫోకస్ చేయొచ్చు. సెకండ్ వన్, క్లియర్ బౌండరీస్ సెట్ చేయండి. వర్క్కి హోమ్ లైఫ్ మధ్య క్లియర్ బౌండరీస్ సెట్ చేయండి. వర్క్ అవర్స్ ఫ్యామిలీ అండ్ కొలీగ్స్కి కమ్యూనికేట్ చేయండి. ఈ బౌండరీస్ వర్క్ మోడ్ నుండి హోమ్ మోడ్కి స్విచ్ అవ్వడం ఈజీ అవుతుంది. థర్డ్ వన్, డెడికేటెడ్ వర్క్ స్పేస్ క్రియేట్ చేయండి. హోమ్లో ఒక డిసైడెడ్ వర్క్ స్పేస్ ఎస్టాబ్లిష్ చేయండి. ఈ స్పేస్లో ఉంటే వర్క్ మోడ్లో ఉన్నారు అని సిగ్నల్ వస్తుంది. ఈ సపరేషన్ హెల్ప్ చేస్తుంది మీకు మెంటల్ ట్రాన్సిషన్లో. ఫోర్త్ వన్, టైం మేనేజ్ టెక్నిక్స్. ఎఫెక్టివ్ టైం మేనేజ్మెంట్ టెక్నిక్స్ యూస్ చేయండి. ప్రోమోడోరో టెక్నిక్ లాగా మెథడ్స్ ఎంప్లాయ్ చేసి 25 మినిట్స్ వర్క్ చేసి 5 మినిట్స్ బ్రేక్ తీసుకోండి. ఈ మెథడ్ ఫోకస్ మెయింటైన్ చేయడానికి హెల్ప్ చేస్తుంది. ఫిఫ్త్ వన్, ఫ్యామిలీకి టైం ఇవ్వండి. ఫ్యామిలీ యాక్టివిటీస్కి డిసైడెడ్ టైం సెట్ చేయండి. డిన్నర్ టుగెదర్, ఆ వీకెండ్ అవుటింగ్స్ లాంటివి. క్వాలిటీ టైం షెడ్యూల్ చేస్తే రిలేషన్షిప్ స్ట్రాంగ్ అవుతాయి. గ్యాడ్జెట్స్ నుండి అన్ప్లగ్ అవ్వండి, ట్రూలీ ఎంగేజ్ అవ్వండి. సిక్స్త్ వన్, టెక్నాలజీ యూస్ చేయండి. టెక్నాలజీని అడ్వాంటేజ్గా యూస్ చేయండి. టాస్క్ మేనేజ్మెంట్ యాప్స్ లైక్ ట్రెల్లో ఆర్ అసానా మన వర్క్ కమిట్మెంట్స్ని ఆర్గనైజ్ చేయడానికి చాలా యూస్ఫుల్. క్యాలెండర్ యాప్స్లో ఫ్యామిలీ ఈవెంట్ షెడ్యూల్ చేసి మీ టాస్క్ మిస్ అవ్వకుండా ఉంచండి. సెవెంత్ వన్, సెల్ఫ్ కేర్ని మర్చిపోకండి. ఫిజికల్ యాక్టివిటీ, రీడింగ్ ఎ బుక్ లేదా మెడిటేషన్ చేసి స్ట్రెస్ లీవ్ చేసుకోండి. సెల్ఫ్ కేర్ని షెడ్యూల్లో ఉంచండి. దిస్ హెల్ప్స్ ఇంప్రూవ్ ఫోకస్. నా పర్సనల్ స్టోరీని చెప్పాలనుకుంటున్నా. కొన్ని ఇయర్స్ ముందు నేను వర్క్లో చాలా స్ట్రెస్లో ఉంటే ఫ్యామిలీ మూమెంట్స్ని నెగ్లెక్ట్ చేస్తుంటే ఒక ఈవినింగ్ నా చైల్డ్ వచ్చి అడిగాడు, నీ వర్క్కి ఇచ్చే టైం ఫ్యామిలీకి ఇవ్వట్లేదేంటి అని. ఈ క్వశ్చన్ నాకు చాలా ఇంపాక్ట్ అయ్యింది. నేను వర్క్లో ఉన్నప్పుడు ఫ్యామిలీ టైంని నెగ్లెక్ట్ చేస్తున్నానని అర్థమైంది. తర్వాత నేను స్ట్రిక్ట్ వర్క్ షెడ్యూల్ ఎస్టాబ్లిష్ చేసుకున్నాను. 6 PM తర్వాత వర్క్ ఈమెయిల్స్ చెక్ చేయడానికి వీల్లేదని, ఫ్యామిలీ అవుటింగ్స్కి స్పెషల్ డేస్ ప్లాన్ చేశాను అని, వర్క్ పైకి డిస్టర్బ్ చేయకుండా. ఈ చేంజెస్ చేసినాక ఫ్యామిలీ రిలేషన్షిప్స్ చాలా స్ట్రాంగ్ అయ్యాయి. వర్క్ పర్ఫార్మెన్స్ కూడా ఇంప్రూవ్ అయింది. ఫ్యామిలీతో టైం స్పెండ్ చేయడం, బోర్డ్ గేమ్స్ ఆడడం, డిన్నర్లో కాన్వర్జేషన్స్ చేసేయడం చాలా చేంజ్ అయ్యింది. వర్క్ లైఫ్ బ్యాలెన్స్ మెయింటైన్ చేయడం చాలా ఇంపార్టెంట్ ఫర్ అవర్ వెల్ బీయింగ్. టాస్క్ని ప్రియారిటీ చేయండి. క్లియర్ బౌండరీస్ సెట్ చేసుకోండి. డిసైడెడ్ వర్క్ స్పేస్ క్రియేట్ చేయండి అండ్ క్వాలిటీ టైం మెయింటైన్ చేయండి. ఈ మెథడ్స్తో మీరు మీ లైఫ్ స్టైల్ని ఇంప్రూవ్ చేసుకోండి. మీరు వర్క్ అండ్ హోమ్ లైఫ్ని బ్యాలెన్స్ చేయడంలో ఏ స్ట్రాటజీని అప్లై చేశారు? కామెంట్స్ చేసి చెప్పండి. ఈ వీడియో వల్ల మీ వర్క్ అండ్ లైఫ్ టైం మేనేజ్మెంట్ మరియు ప్రొడక్టివిటీ ఎలా ఉపయోగపడిందో నాతో పంచుకోండి. మీకు ఇలాంటి మరెన్నో వీడియోస్ కావాలంటే నా ఛానల్కు లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేసుకోండి. లెట్స్ ఫైండ్ దట్ పర్ఫెక్ట్ బ్యాలెన్స్ టుగెదర్. థ్యాంక్ యూ.